గాలి పిలుచు, గాలి వదులు. వెళ్ళు వెళ్ళు. అమ్మోరు తల్లి నువ్వే నన్ను పైకి తీసుకెళ్ళాలి. అమ్మోరు తల్లి నిన్ను పైకి తీసుకెళ్తావు, నువ్వు వెళ్ళాలి. ఏంటి సార్, నేను బతుకుండగానే పైకి పంపించాలనుకుంటున్నారా? నేను సెలెక్ట్ అవ్వాలి, ఆర్డర్ తీసుకోవాలి. నువ్వు పైకి వెళ్ళు, ఆర్డర్ మేము పంపిస్తాం. ఏంటి ఆర్డర్ పైకి పంపిస్తారా? చెప్పే చూస్తే నన్నే పంపించేలా ఉన్నారు. సార్ ఎన్ని సెంటీమీటర్లు దూకాలి సార్? 165. నేను 180 దూకుతాను సార్. కుమారస్వామి పిలుస్తున్నారు. ఎస్ సార్. సార్ ఏంటి సార్ ఇది? నేను ఇక్కడ దాకా దూకితే అక్కడ దాకా తోలుస్తున్నారు సార్. సరిగ్గా చూడండి సార్. సార్ ఏంటి సార్? సార్ సరిగ్గా చూడండి సార్. నెక్స్ట్. సార్ ఇక్కడ దూకితే అక్కడ కొలుస్తారండి. దేవరాజ్ ఇదిగో, ఏంటి ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు. సర్టిఫికెట్లు కావాలా వద్దా? మరేంటి సంతకం పెట్టు. వెళ్ళు. కుమారస్వామి ఏంటి సార్ ఇది? అర్హత లేదని రాసింది, సంతకం పెట్టేసి సైలెంట్ గా బయలుదేరు. మీరు తప్పుగా రాసి ఏంటి సార్ ఇది? సంతకం చేయడం కుదరదు, టీసీ ఇవ్వండి సార్. పోలీసులు ఎందుకు సార్ మనం కొడుతున్నారు? తప్పి వాళ్ళు ఎందుకు సార్ కొడుతున్నారు? గురు 4 పెట్టెల సిగరెట్లు వేస్తే 4 ఉన్నాయి, తీసుకో, లేకపోతే వీటిని లాగేసుకుంటారు. నువ్వు పెద్ద ఎదవే, పోలీసులు చూసి జంప్ అయిపోయా. గురు నువ్వు తెగబాలుతున్నావు, నువ్వు తట్టుకోగలవు. నేను బాక చెక్కుని చచ్చిపోతారు. ఈ ఎదవా బలిసున్నాడు అంటావా? ఎరగ తీసేస్తాను. అయ్యో అన్న, అంత మాట అనకన్నా. ఏట్రా బెయిల్ తెచ్చే ఉద్దేశం లేదా? నువ్వేం టెన్షన్ పడకన్నా, అన్ని విషయాలు తామస్తూ చెప్పాను. రేపే నేను బెయిల్ తీసుకొస్తానన్నారు కదా. తొందరగా బయటకు వచ్చే ఏర్పాట్లు చేయరా. నువ్వేం దిగులు పడకన్నా, నేనున్నాను కదా. నాకు బాధగా ఉంది బావా. ఆ నిలువెత్తు తాటి చెట్టు, మనం కలుసుకునే చెరువు గట్టు, అమ్మవారి గుడి మెట్టు, మన లవ్ స్పాట్లన్నీ గుర్తుకొస్తున్నాయి. అయ్యో నీ డ్రైవింగ్ కూడా గుర్తుకొస్తోంది బావా. బాస్ ఇదేమన్నా చిక్కుబుక్కురేలా? అవును బాస్, దొంగ ప్రేమ. దేశం ఇందుకే కొంపు కొట్టేస్తుంది. కప్పులింగ్ ప్రేమని ఎవరు విడదీయలేరు. తొక్కలో ప్రేమ అడుగున్నారు గాడు, నీకు ప్రేమ ఏట్రా? నువ్వేం దిగులు పడుకురా, మా నాన్నకి చెప్పి నిన్ను దుబాయ్కి పంపిస్తాను. చదువుకి సార్థకత లేకుండా పోయింది. ఈ ఉద్యోగంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అంతా పోయింది. నువ్వు చాలా మంచివాడివిరా. నేను కూడా వెరీ గుడ్ బాయ్. జీనత్ నువ్వు బయలుదేరు. ఓ జీనత్, జీనత్ అమన్ రామ్ తేరీ గంగా మైలి. గురు వాడు అలాగే అంటాడు, నువ్వు మాట్లాడుతూనే ఉండు. నేను ఉన్నానుగా, నేను చూసుకుంటా. చూడమ్మా, సంతోషంగా 4 ముక్కలు మాట్లాడమ్మా, అప్పుడే లోపల ఉన్న బాధ బయటకు తన్నుకొస్తుంది. నీలాంటి అమ్మాయిలు మాట్లాడితే మాట్లాడమ్మా. నువ్వు బయలుదేరు. జైలర్ గరుస్తే దెబ్బలాడతారు. వెళ్ళండి. మదన మనోహర సుందర నారీ. హలో బాసు, వచ్చి వెళ్ళింది కదా జిల్ జిల్ జిలేబీ. నీ లవ్సా? ప్రేమ కాదంటే దేవుడు క్షమించడు. సారేంటి మౌనంగా ఉన్నారు? ఒకవేళ పెళ్ళం కాదు కదా, అబద్ధాలు ఆడితే దేవుడు ఒప్పుకోడు. పెళ్ళం కాకపోతే ఒకవేళ స్టెఫినా ఫ్రెండ్, స్నేహితురాలు. స్నేహం అంటే ఏంటో తెలుసా నీకు? మనల్ని పుట్టించిన దేవుడు కింద మనం ఎలా ఉన్నావో చూడడానికి పైనుంచి కిందికి దిగి రాలేడు.
అందుకే ఆడవాళ్ల రూపంలో అమ్మ పెళ్ళం అని రక్త బంధాలను పంపించాడు. వీటికి మించి పవిత్ర బంధాన్ని ఒకదాన్ని సృష్టించాడు. అదే స్నేహ బంధం. ఓ అమ్మాయి అబ్బాయితో స్నేహంగా ఉండకూడదా? నీలాంటి వాడికి ఆడది ఆటబొమ్మలాగే కనిపిస్తుంది. ఏయ్, మోహం పగిలిపోద్ది. అనవసరంగా నేను ప్రాబ్లంలో ఇరుక్కుని జైలుకి వచ్చాను. అందుకే వదిలేస్తున్నాను. ఓయ్ బాబు, సుందరం, పెద్దగా గాయాలేం కాలేదు కదా? మీరెవరు? నేనా బాబు, నిన్న జైల్లో నేను బాగా కుమ్మాడే అతని ప్రాణం మిత్రుణ్ణి. వీడి ఫ్రెండేనండి. ఆ రోజు జైల్లో నన్ను పొడిచింది. నిన్ను పొడిచి చావు నుంచి తప్పించాడయ్యా. లేదంటే రాత్రి నేను లేపేసి ఉండేవాడు తెలుసా? నువ్వు చేసుకున్నది ఎవరో తెలుసా? అసిస్టెంట్ కమిషనర్ ని. వాడు నిన్ను వదిలేస్తాడా? నిన్న రాత్రి నిన్ను లేపేసి ఉండేవాడు. అయితే నా ఫ్రెండ్ ఎత్తుకు పై ఎత్తేసి నిన్ను ఆసుపత్రికి పంపించాడయ్యా. వాడే నీ ప్రాణాలను కాపాడాడు. చెప్పాడు కదా, పడే కింద పడాయి. గొంతుముడి నొక్కేసావు కదయ్యా, నువ్వు బతికిపోయావులే. ఆ తర్వాత పోలీసు వాళ్ళు మా గురుని పిచ్చ కొట్టారు తెలుసా? అవన్నీ వదిలేసి నువ్వు ఎలాగున్నావని నన్ను చూసి రమ్మన్నాడయ్యా తెలుసా? నువ్వు బాగానే ఉన్నావు కదా. ఇదిగో చూడవయ్యా, చూడు. నిన్న రాత్రి కమిషనర్ ఇంకో ఊరికి బదిలీ చేశారు. చదవయ్యా, చదివితే నీకే తెలుస్తుంది. చదువు. అయ్యో గురు, పోలీసులు వచ్చారేమో చూడు. అటెక్కడికి వెళ్తావు? అది కిటికీ. ఒకవేళ పోలీసులు వచ్చి అడిగితే నా తోడబుట్టిన చెల్లి అని చెప్పు. అయితే నువ్వు నాకు వదిలిపోతావన్నమాట. తీసుకెళ్ళరా. గురు, నువ్వేటలా వచ్చావు? రా 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 రా. ఈ అతిథి గృహం నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తోంది. రాగురు, రాగురు, వచ్చి కూర్చో గురు, కూర్చో. లేదు, పర్వాలేదు. సారీ గురు, ఆ రోజు నిన్ను కాపాడడానికి నాకు ఇంకే దారి దొరకలేదు. ఎందుకు నన్ను మీరు సారీ అడుగుతున్నారు? ఎంత పెద్ద ఆపద నుంచి మీరు నన్ను కాపాడారు. ఏంటి గురు నన్ను మీరు అండి అని తెగ గౌరవిస్తున్నా? పోలీసులు బాగా కొట్టారనుకుంటా. కొట్టడమా? మక్కెలు ఎరగదీసేశారు గురు. మట్టి కుమ్మినట్టు కుమ్మి పడేశారు గురు. సారీ, నా వల్లేగా మీకు ఇన్ని సమస్యలు. ఆ సంగతి వదిలే. స్నేహం అని ఒక్క మాట అన్నావు చూడు, దానికి చంద్ర ప్రాణం ఇచ్చేస్తాడు. ఆ రోజు తిన్న దెబ్బలు తగ్గడానికి రూమ్ బుక్ చేసుకుని పెగ్గేసుకుని ఒళ్ళు బాడీ మసాజ్ చేయించేసుకుని ఒళ్ళు ఓవరైలింగ్ చేయించుకుంటున్నా. అప్పనా తీసుకురారా మిడ్ నైట్ మసాజ్. ఏంటి గురు, గన్ రెడీ చేసి ఫైరింగ్ చేసి లోపల పిలిచేసావు? నీ గన్ను తుప్పు పట్టు ఉంటుందని నాకు తెలుసురా ముయ్యి. తమ్ముడు, ఎలాగున్నా? బాగున్నావా? సరే గాని ఎవరి మూడో గెస్ట్? పోలీసే. కుర్రాడు బాగున్నాడు. ఇప్పుడు కొన్నేస్తావా? నువ్వు రాగు. నువ్వేం చేస్తావంటే కూర్చో గురు, కూర్చొని టీవీ చూడు. టీవీ చూడు గురు. లేదు అలాగే. రైల్వే అప్లికేషన్ ఒకటి ఇవ్వండి. స్టాఫ్ సెలక్షన్ ఒకటి, సర్వీస్ కమిషన్ ఒకటి, ఆర్మీ కూడా ఒకటి ఇవ్వండి. అన్ని పనులు ఒకేసారి వస్తే ఏం చేస్తారు సార్?
అన్నా నీది బట్ట బుర్రా, ఇన్నాళ్ళు నీతోనే ఉన్నావు, ఈ సంగతి మాత్రం చెప్పలేదన్నా. నా మొహం మీద కాంట్రీ జుమ్మేశాడు. అరే అరే అప్పనా ఒప్పాడోడ్రా, ఇన్ని రోజులు వీడు బట్టతలోడ్రా, ఉందిరా. నీ ఫ్రెండ్ వాడు, నీ ఫ్రెండ్ ఎట్రా వాడు? నా పరువు మొత్తం తీశాడు కదరా. నీ అంత చూడకుండా వదలరా. నేనేంటో చూపిస్తాను రా నీకు. నువ్వు చూపించేది గడ్డం 102C వస్తుందా రాదా? వస్తుందిరా, వస్తుంది. 102C వస్తుంది. ఇప్పటికే 4